అయోధ్య ప్రపంచ దేశాల దృష్టిని కూడా ఆకర్షించింది. ఎందుకు అంటే అయోధ్య రామాలయం మనకి 2 దఫాలుగా గుడి ప్రారంభోత్సవం జరిగినట్టుగా వార్తలు వచ్చాయి. ఆలయాన్ని కూడా ఉత్తరాది నాగర శైలిలో ఆలయాన్ని గర్భాలయం, అర్ధమండపం, మహామండపం ఇంకా అనేక వసతులతో ఆలయాన్ని అత్యంత సుందరతరంగా అనేక అంతస్తుల్లో నిర్మించిన సంగతి మనకి తెలిసిందే. భూపరీక్ష కూడా అయిన తర్వాత, పునాదులను వేసిన తర్వాత మొట్టమొదటి ఆద్యేష్టిక అంటారు, మొట్టమొదటి ఇటుకను పెట్టడం. అసలు దేవాలయ ఆగమ శాస్త్రాల్లో వీటి ప్రాముఖ్యత ఏంటి? ఆలయ నిర్మాణం దేవాలయం యొక్క మొట్టమొదట భూమి మీద పెట్టేటువంటి వరుసను ఉపానం అంటాం. ఉపపీఠం, అధిష్టానం తర్వాత మళ్ళీ స్తంభవర్గం, ఆ తర్వాత ప్రస్తరం, ఇక కప్పు. శిల్పశాస్త్రంలోనేమో ఈ భూపరీక్ష నుంచి మహాసంప్రోక్షణం వరకు ఆలయాన్ని నిర్మించే విధానం ఉంటుంది. ప్రతిష్ట వరకు శిల్పశాస్త్రం కేవలం ఆలయ నిర్మాణానికి సంబంధించిన విషయాలనే ఇస్తుంది, ఉత్సవాలకు సంబంధించిన విషయాలు ఇవ్వదు. ప్రతిష్ట చెయ్యాలి అని చెబుతుందే తప్పితే ప్రతిష్ట ఎలా చేయాలో అది చెప్పదు. ఇలా 2 వేరు సార్లుగా ఒకే గుడికి ప్రారంభోత్సవం జరుగుతుందా, లేకపోతే కింద జరిగింది ప్రారంభోత్సవం, పైన జరిగింది వేరే ఉత్సవంగా చేస్తారా? ప్రతిష్ట ఎక్కడ జరిగింది? మొదటి అంతస్తులో జరిగింది. గర్భాలయంలో రాముణ్ణి ఆగమంలో, శిల్పశాస్త్రంలో 2 చోట్ల ఆ ప్రతిష్ఠ చేయడానికి విగ్రహాన్ని ఆ గర్భాలయం యొక్క కొలతలో ఎక్కడ పెట్టాలి అనేది కూడా ఉంది. గర్భాలయం శిఖరం వరకు పూర్తయి ఉంటే చాలు దాన్ని ప్రతిష్ఠించవచ్చు అని శిల్ప, ఆగమ 2 శాస్త్రాలు చెబుతున్నాయి. 3TV ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఈమని శివనాగిరెడ్డి గారు ఉన్నారు. వీరు ప్రముఖ స్థపతి, తర్వాత శిల్పశాస్త్రం నుంచి తీసుకొని వివిధ రకాల దేవాలయాల శాస్త్రాల మీద పూర్తి నిష్ణాతులు మనతో ఉన్నారు. వీరిని ఈరోజు అడిగి అయోధ్య రామాలయంకి సంబంధించిన విషయాలు కొన్ని తెలుసుకుందాం. అయోధ్య రామాలయం మనకి 2 దఫాలుగా అక్కడ గుడి ప్రారంభోత్సవం జరిగినట్టుగా వార్తలు వచ్చాయి. మొదటగా లోపల బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అయిపోయింది. రీసెంట్గా మనకి పైన రామ్ దర్బార్ అనేది ఏర్పాటు చేశారు. ఈ 2 వేరు కార్యక్రమాలుగా జరిగాయి. ఇవి అసలు దేవాలయ ఆగమ శాస్త్రాల్లో వీటి ప్రాముఖ్యత ఏంటి? ఇలా 2 వేరు సార్లుగా ఒకే గుడికి ప్రారంభోత్సవం జరుగుతుందా, లేకపోతే కింద జరిగింది ప్రారంభోత్సవం, పైన జరిగింది వేరే ఉత్సవంగా చేస్తారా? ఈ విషయాలు సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. అయోధ్య ఇప్పుడు కేవలం భారతదేశంలోనే కాకుండా దక్షిణాసియా దేశాలతో పాటు ప్రపంచ దేశాల దృష్టిని కూడా ఆకర్షించింది. ఎందుకు అంటే గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి ఒక చర్చ, ఆ చర్చకు సమాధానంగా ప్రభుత్వమే పూనుకొని, అంటే ప్రభుత్వ సహకారంతో ట్రస్ట్ ఒకటి ఏర్పడి, అది అయోధ్యలోనే బాలరాముడు, ఆయన అయోధ్యకాండ అంటాం కదా, ముడిపడి ఉన్నటువంటి అంశం కాబట్టి అక్కడ ఒక ఆలయం నిర్మించాలి అనుకున్నారు, నిర్మించారు. ఆలయాన్ని కూడా ఉత్తరాది వాస్తు విన్యాసం అంటాం దాన్ని, నాగర శైలిలో ఆలయాన్ని గర్భాలయం, అర్ధమండపం, మహామండపం ఇంకా అనేక వసతులతో ఆలయాన్ని అత్యంత సుందరతరంగా అనేక అంతస్తుల్లో నిర్మించిన సంగతి మనకి తెలిసిందే. ఆ నిర్మించిన దాంట్లో అంటే ఆలయ నిర్మాణానికి సంబంధించి బాలరాముని ప్రాణప్రతిష్ఠ అని మీరే అన్నారు కదా, ఆ బాలరాముడిని అత్యంత సుందరతరంగా తీర్చిదిద్దిన తర్వాత దానికి ప్రతిష్టకు ముహూర్తం నిర్ణయించారు. ఇప్పుడు ఆలయానికి ఎలా ఉంటుంది అంటే ముందు స్థల ఎంపిక తర్వాత కర్షణం అంటారు, అంటే నాగలితో నేలను దున్నించి ఆ భూపరీక్ష అంటారు దాన్ని. భూపరీక్ష తర్వాత ఇది 3 రకాల భూములు ఉంటాయి. ఏమిటది? స్నిగ్ధం, అస్నిగ్ధం, స్నిగ్ధం ఇది త్రివిధం భవేత్ భూమి. 3 రకాలు ఉంటుంది. ఏమిటి? స్నిగ్ధం అంటే గట్టిగా, అస్నిగ్ధం మెత్తగా, 2 రకాలుగా కలిసినటువంటి 2 రకాల గుణాల సమన్వితంగా ఉన్న మట్టి, ఇలా 3 రకాలుగా ఉంటుంది కదా. దాన్ని బట్టి పునాదులను నిర్ణయించడానికి భూపరీక్ష అంటారు మనం. భూపరీక్ష కూడా అయిన తర్వాత, పునాదులను వేసిన తర్వాత మొట్టమొదటి ఆద్యేష్టిక అంటారు, మొట్టమొదటి ఇటుకను పెట్టడం. ఇక శంకుస్థాపన కార్యక్రమం ప్రత్యేకించి వేరు, అది దిక్కుని నిర్ణయించడం కోసంగా శంకును పాతి, శంకు యొక్క ఛాయ, నీడ ప్రతిరోజు ఎలా పడుతుందో అలా 1 సంవత్సరం పాటు అబ్జర్వ్ చేసిన తర్వాత అసలైనటువంటి తూర్పు పడమర, అసలైనటువంటి ఉత్తర దక్షిణాలు,
ఇంకా విదిక్కులు కూడా, అష్టదిక్కులు అంటాం కదా, విదిక్కులను కూడా నిర్ణయిస్తారు. దానికి శంకుస్థాపన ఆ రోజుల్లో అవసరమైంది. ఇప్పుడు కూడా దాన్ని విధిగా ఆ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. కానీ మనకి దిక్సూచి చేతిలో ఉంది కదా, దాంతో దాని మీద ఇదివరకు పెట్టినంత దృష్టి పెట్టట్లేదు. ఆ తర్వాత ఆలయ నిర్మాణం నేను చెప్పాను కదా, ప్రథమేష్టిక మొట్టమొదటి అంటే మొట్టమొదటి ఆధారశిల అంటాం. దేవాలయం యొక్క మొట్టమొదట భూమి మీద పెట్టేటువంటి వరుసను ఉపానం అంటాం. ఖుర్రం అని కూడా అంటారు. ఖుర్రం అంటే గిట్ట అని అర్థం. మన ఏదైనా సరే జంతువు యొక్క గిట్ట ముందుగా నేల మీద ఆనుతుంది కదా, అదిగో ఆ భావనతో ఖుర్రం అని ఉపానం అని అంటారు. అదే కాకుండా ఆధారశిల అని కూడా అంటారు. ఆధారశిల మొత్తానికి ఆధారం కదా. ఆ తర్వాత ఉపపీఠం, అధిష్టానం తర్వాత మళ్ళీ స్తంభవర్గం, ఆ తర్వాత ప్రస్తరం, ఇక కప్పు. ప్రస్తరం తర్వాత అంతస్తులు. అది ఒక అంతస్తు, 2 అంతస్తులు, 3 అంతస్తులు, ఇలా ఎన్ని అంతస్తులైనా కట్టుకోవచ్చు. దాన్ని ఏకభూమి, ద్విభూమి, త్రిభూమి, ఏకతలం, ద్వితలం, త్రితలం అని అలా మనం శిల్పాగమ శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. అదే పద్ధతిలో ఆలయ నిర్మాణాన్ని ఒక పక్క నిర్మాణం ఇప్పుడు మీకు శిల్ప ఆగమ అంటాం కదా, 2 రకాలు. శిల్పశాస్త్రంలోనేమో ఈ భూపరీక్ష నుంచి మహాసంప్రోక్షణం వరకు ఆలయాన్ని నిర్మించే విధానం ఉంటుంది, ప్రతిష్ట వరకు. ఆ తర్వాత ప్రతిష్టాక్రమం, మహాకుంభాభిషేకం, దీన్ని విధి అంటాం కదా, అదంతా కూడా ఆగమంలో చెప్పబడినట్టుగా చేస్తారు. అది శిల్పుల సమక్షంలో, యజమాని సమక్షంలో, ఋత్వికుల నిర్వహిస్తారు. అది ఒక ఎత్తు. ఇక్కడ మనం వచ్చేసాం కదా, శిల్పశాస్త్రం కేవలం ఆలయ నిర్మాణానికి సంబంధించిన విషయాలనే ఇస్తుంది, ఉత్సవాలకు సంబంధించిన విషయాలు ఇవ్వదు, నిత్య అర్చనలకు సంబంధించి ఇవ్వదు. ప్రతిష్ట చెయ్యాలి అని చెబుతుందే తప్పితే ప్రతిష్ట ఎలా చేయాలో అది చెప్పదు. కానీ దాని తదుపరి వచ్చినటువంటి ఆలయ నిర్మాణం తర్వాత నిర్వహణ అంటాం మనం. అవును కదా, మనం ఇల్లు, ఇంటి నిర్వహణ. ఆలయ నిర్వహణలో అనునిత్యం మనకు అసలు ఆలయం లోపల ఉండవలసినటువంటి విధి విధానాలు, ప్రధాన గర్భాలయంలో మూల విరాట్టుకు చేయవలసినటువంటి కార్యక్రమాలు, ఆ తర్వాత ఉత్సవాలకు సందర్భంగా ఉత్సవ విగ్రహాలు, అన్ని రకరకాలుగా ఆ విషయాలన్నీ కూడా ఆగమ శాస్త్రాలు నిర్ణయిస్తాయి అన్నమాట. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి మనం. అయోధ్యలో ప్రతిష్ట ఎక్కడ జరిగింది? మొదటి అంతస్తులో జరిగింది. అది ఆయనకు ఉన్నటువంటి స్థానంగా నిర్ణయించారు. అది గర్భస్థానం అంటారు. గర్భాలయంలో రాముణ్ణి యథాప్రకారంగా ఆగమంలో, శిల్పశాస్త్రంలో 2 చోట్ల ఆ ప్రతిష్ఠ చేయటానికి విగ్రహాన్ని ఆ గర్భాలయం యొక్క కొలతలో ఎక్కడ పెట్టాలి అనేది కూడా ఉంది. మధ్యలో పెట్టాలా, కొంచెం వెనక పెట్టాలా, ఇంకా కొంచెం వెనక పెట్టాలా, గోడ కానించాలా అనే దాని మీద ఖచ్చితమైనటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే, గర్భాలయం ఉంది కదా, గర్భాలయాన్ని సగం చేస్తారు. గర్భార్థం దశపదం కృత్వాన్ భాగమధ్యైన శంకరం. ఖచ్చితంగా గర్భాలయం యొక్క సెంటర్లో ఓన్లీ శంకరుణ్ణి మాత్రమే, శివలింగాన్ని మాత్రమే పెట్టాలి. శివుడు ఎప్పుడు లింగ రూపంలో ఉంటాడు కదా. ఆ తర్వాత నవాంశం బ్రహ్మస్థానం, ఆ వెనుక అంటే గర్భార్థం దశభాగం కృత్వాన్, గర్భాలయాన్ని ముందు సగం చేయాలి. సగం నుంచి గోడ వరకు, వెనక గోడ వరకు ఉన్నదాన్ని 10 భాగాలు చేయాలి. 10 భాగాలు చేస్తే మిగతా దేవతలకి వారి వారి స్థానాలు ఉన్నాయి. ఆ స్థానం ఎలా పెడతారంటే కాయ మధ్య సూత్రం అంటాం మేము. ఇట్లా వెనక నుంచి ఇలా, ముందు నుంచి ఇలా. దీన్నేమో బ్రహ్మసూత్రం అంటారు, దీన్ని కాయ మధ్య సూత్రం అంటాం. ఈ రెండింటినీ కలిపి పెట్టినప్పుడు బ్రహ్మకి 9వ స్థానం, విష్ణువుకి అష్టం 8వ స్థానం, ఇంకా వెనక వెళ్తూ ఉంటారు. ప్రోటోకాల్ అనుకోండి, ప్రోటోకాల్ ఆఫ్ ప్రతిష్ట. భాగమధ్యైన శంకరం, నవాంశం బ్రహ్మస్థానం, అష్టాంశం విష్ణుముచ్యతే, షట్పదంతు సరస్వతి. సరస్వతిని 6వ భాగంలో పెట్టాలి. పంచమం అర్కభూస్థానం, సూర్యుడిది. చతుష్పాద గణేశ్వరం, త్రిపాదం భైరవముచ్యతే, ద్విపాదం శక్తి, ఏకపాదం పైశాచికం. ఒకవేళ మా నాన్నగారు చనిపోయారు, మా నాన్నగారికి నేను విగ్రహం చేసి పెట్టాలి. ఎక్కడ పెట్టాలి అంటే గోడ కానించమన్నారు. అది ఒక ఇచ్చినటువంటి
ప్రోటోకాల్ అన్నమాట. అలా అదే పద్ధతిగా బాలరాముడిని కూడా ప్రతిష్ఠించారు. అది ప్రతిష్ట, అది విగ్రహ ప్రతిష్ఠ అయింది. ఆలయం అందరికీ సందర్శన యోగ్యమైంది. అది కూడా విధి విధానాల ప్రకారం ఆగమ శాస్త్రోక్త రీత్యా నిర్వహించినటువంటి కార్యక్రమమే. తర్వాత ఏమైంది, కొంత పని ఇంకా మిగిలి ఉంది. కానీ ఈ ముహూర్తానికి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అన్నారు కదా, దానికి ఏం కావాలి, మనకి గర్భాలయం తయారు ఉండాలి, దాని మీద కప్పు ఉండాలి, కప్పు మీద శిఖరం ఉండాలి, శిఖరం కూడా పూర్తయి ఉండాలి. అలాగే మీకు ముందు అర్ధమండపం, మహామండపం, ఇంకా సోపానాల వరకు అంటే మెట్ల వరకు పూర్తయి ఉండాలి. అలా ఉన్నప్పుడే కదా భక్తులు అక్కడికి వచ్చి సందర్శించి పరిక్రమ చేసి వాళ్ళు హాయిగా స్వామివారి దర్శన భాగ్యాన్ని పొంది మళ్ళీ తిరిగి వెళ్తారు. భక్తులకు కూడా అమ్మ ఈరోజు స్వామివారి దర్శనం అయింది అన్న తృప్తితో తిరిగి వెళ్తారు. ఇక్కడ ఏమైందంటే ఒక్కొక్కసారి ముహూర్తం వరకు కొన్ని పనులు మిగిలి ఉండే అవకాశాలు ఉంటాయి. చాలా చోట్ల జరిగింది, చాలా చోట్ల కూడా. ఇక్కడే కాదు, మీకు తంజావూరు బృహదేశ్వర ఆలయం ఉందనుకుందాం మనం. రాజరాజ చోళుడు సామాన్య శకం 985లో ప్రారంభించి 1005లో దాన్ని మహాకుంభాభిషేకం ప్రతిష్ట చేశాడే. ఆ చేసినప్పుడు కూడా కొంత ఆయన ఏం చేశారు, పెద్ద గర్భాలయంలో బృహదీశ్వర ప్రతిష్ట, దాని తర్వాత రాజరాజేశ్వరం అన్నాడు ఆయన పేరు మీద. ఇంకా పక్కని అటు ఇటు అర్ధమండపాల తర్వాత అటు ఇటు మెట్లతో పైకి ఎక్కి వచ్చేటువంటి ఒక ప్రవేశ మండపం, అది విలక్షణంగా ఉంటుంది. అది దానికి ముందు మళ్ళీ అంతరాళం, దాని ముందు మహామండపం, అలా ఉన్నాయా లేవా? అవన్నీ ఒక్కొక్కసారి పూర్తి కాకపోయినా గర్భాలయం శిఖరం వరకు పూర్తయి ఉంటే చాలు దాన్ని ప్రతిష్ఠించవచ్చు అని శిల్ప ఆగమ రెండు శాస్త్రాలు చెబుతున్నాయి. ఆగమ శాస్త్రం యొక్క సౌలభ్యం ఏంటంటే దాంట్లో కేవలం అర్చనలు, ఉత్సవాలు ఎలా చేయాలో, ఏమేమి పరికరాలు కావాలో చెప్పటమే కాదు, ఆలయ నిర్మాణానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా దాంట్లో క్లుప్తంగా దొరుకుతుంది అన్నమాట. దాంట్లోనేమో రెండు ఉంటాయి, దీంట్లో శిల్పశాస్త్రంలో కేవలం ఆలయం కట్టే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మనం అసలు విషయానికి వస్తే, బాలరాముడిని ప్రతిష్ఠ చేసినటువంటి ఆ మొదటి అంతస్తులో గర్భాలయం అని అనుకున్నది, దాని చుట్టూ పరిక్రమ పూర్తయింది, గర్భాలయం పూర్తయింది, ద్వారాలు ఉన్నాయి, కప్పు ఉంది, కప్పు పైన శిఖరం ఉంది. అయితే ఆ శిఖరం మీద ఉండేటువంటి మరో అంతస్తు ఉంది కదా, ఆ మరో అంతస్తు అప్పటికి పూర్తి కాలేదు. కానీ దీనికి అడ్డం కాదు కదా, అందుకని దీనికి ప్రతిష్ఠ జరిగిపోయింది. ఆ మరో అంతస్తు దానికి ఏం చేస్తారంటే అటు తరువాత కంటిన్యూ కింద దర్శనం జరుగుతుంది. దీనివల్ల ఎవరికీ ఇబ్బంది లేదు. అనునిత్యం వందల వేల మంది వస్తున్నారు, చూస్తున్నారు. నిత్యం జరగవలసిన కార్యక్రమాలన్నీ ఆలయంలో జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆ పైన ఇంకా చేయవలసిన పనులు ఉన్నాయి. ఆ పనులు చేయటానికి అనుమతి ఉంది కాబట్టి ఆ పనులన్నీ చేసుకుంటూనే వెళ్ళారు. అయిన తర్వాత చిట్ట చివర అది దర్బార్ అన్నాం కదా, దాన్ని అయిన తర్వాత ఏం చేస్తారు, చిట్ట చివరిగా మళ్ళీ దాన్ని కూడా సందర్శన యోగ్యం చేయాలి అని అన్నప్పుడు బాలరాముడు ఆలయం పైన మళ్ళీ మానవులు పైకి ఎక్కారు కాబట్టి అది దానికి ఒక విధానం చెప్పారు. అదేమిటంటే ప్రాయశ్చిత్త విధి అంటారు దాన్ని. ప్రాయశ్చిత్తం అంటే అయ్యో అలా చేసి ఉండకూడదు కదా, చేసిన తర్వాత దానికి ఒక తరుణోపాయం ఏమిటంటే ప్రాయశ్చిత్త విధి అని దానికి యజ్ఞ యాగాలతో పాటు ఒక విధి విధానం ఉంటుంది. దాన్ని కూడా శాస్త్రోక్తంగా నిర్వర్తించారు కాబట్టి ఇది ఏమాత్రం దోషభూయిష్టం కాదు. మన శిల్ప ఆగమ శాస్త్రాల ఆమోదయోగ్యమైనటువంటి చర్యే. అదొక క్షమాపణ, అది లాస్ట్లో చెప్పుకుంటారు. అది ఎక్కడైనా సరే ప్రతి ఆలయానికి కూడా చిట్ట చివర మీకు అది ప్రాయశ్చిత్త విధి అని ఉంటుంది. ఎక్కడో చోట పొరపాటు జరిగి ఉంటుంది, తెలిసి జరిగినా తెలియక జరిగినా మహానుభావ మమ్మల్ని క్షమించు, నా వల్ల కానీ, నా చుట్టూ ఉన్న వాళ్ళ కానీ, ఋత్విక్ వల్ల కానీ, శిల్పి వల్ల కానీ, యజమాని వల్ల కానీ, ఎవరి వల్ల కానీ, లేక ప్రకృతి వల్ల కానీ అలా జరిగిన పొరపాట్లను మన్నించు అనేదే ప్రాయశ్చిత్త విధి అంటారనమాట. చాలా మంచి విషయం చెప్పారు సార్, ధన్యవాదాలు.